అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. భజగోవింద స్తోత్రంలో జీవిత సత్యాలు అన్న విషయ శీర్షికలో కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు. జీవిత సత్యాలుగానే భజగోవింద స్తోత్రాన్ని మనందరికీ అందించారు శంకరాచార్యులు వారు. ఇది మనం నవ్వుతూ తీసుకున్నా, కోపంగా తీసుకున్నా, ద్వేషంతో తీసుకున్నా, ఎలాగైనా ఆ జీవితంలో మీకు జరిగేటటువంటి విషయాలే ఇందులో ఉంటాయి. అది ఏంటో ఇంకో శ్లోకం రూపంలో మీకు చెప్తాను. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే. పవనం అంటే గాలి. మన జీవితం, మన శరీరంలో ఎక్కడన్నా గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో బయటికి వెళ్తూ లోపలికి వస్తూ ఉంటుంది కదా. అలా ఉన్నంత వరకే చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వచ్చి కుశల ప్రశ్నలు వేస్తారు. అంటే మనిషి నిలబడి నడుస్తున్నాడు, చలనం ఉంది, లోపల తేజోశక్తి ఉంది కాబట్టి అందరూ చుట్టూ వస్తారు. తావత్ పృచ్ఛతి కుశలం దేహే గతవతి వాయో దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే. గతవతి వాయో గతవతి అంటే వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? లోపల ఉండేటటువంటి గాలి, అంటే శ్వాస పీల్చుకుంటూ ఉంటాం కదా, అది ఆ వాయు రూపం అట్లాగా వెళ్ళిపోయి మళ్ళీ రాల లోపలికి ఆగిపోయింది. గతవతి వాయో దేహాపాయే. అప్పుడు ఈ శరీరం శివం కాస్త శవం అయిపోయింది కదా. ఇక ఆ శవం దగ్గరకి ఇల్లు దాటేంత వరకే భార్య కూడా మనతో పాటు ఉంటుంది. ఆ తర్వాత భార్య కూడా మనతో రాదు. మరి ఆ తర్వాత కూడా నీతో పాటు వచ్చే పరమాత్మకు నువ్వు ఇప్పుడు బతికొండంగా ఇస్తున్న విలువ ఏంటి? మరి అలా విలువ ఇవ్వడం అనేది అర్థం కావట్లేదు. ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. కష్టంగా ఉంది, ఇబ్బంది పడుతున్నాను అనుకుంటున్నావా? దానికి నీకు ఆలపనం కావాలా? కావాలంటే తీసుకో. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరని. ఇలాంటి జీవిత సత్యాన్ని అర్థం చేస్తూ మన జీవితంలో ఉండే పరమాత్మ యొక్క విలువని తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ భజగోవింద స్తోత్రాన్ని అందించినటువంటి శంకరాచార్యుల వారి పాదపద్మాలకు సాంజలిబంధకంగా నమస్కరించుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.